తిమోతికి రాసిన పత్రిక 4:17 అయితే నా ద్వారా సువార్త పూర్ణముగా ప్రకటింపబడు నిమిత్తం, నా ద్వారా సువార్త పూర్ణముగా ప్రకటింపబడు నిమిత్తము అన్యజనులందరూ దానిని విను నిమిత్తము ప్రభు నా ప్రక్కన నిలిచి నన్ను బలపరిచెను. అదుగో ప్రభు నా ప్రక్కన నిలిచి నన్ను బలపరిచెను గనుక నేను సింహము నోట నుండి తప్పింపబడి. చాలు, తలల పైకెత్తి నా వైపు చూస్తూ నా మాటలు గమనించండి. దీని అర్థం ఏంటంటే అనేక మంది రక్షించబడాలని సహించుకుంటున్నాడంట. తిట్టినా, కొట్టినా, నిందించిన, అవమానపరిచిన. అందుకని దేవుడు ఏం చేశాడు తెలుసా? సింహము నోట పడకుండా కాపాడాడంట. సింహం అంటే ఎవరు? సాతానుడు ఎలా తిరుగుతున్నాడంట? గర్జించి సింహం వల్ల ఎవరిని మింగుదునా అని తిరుగుతున్నాడు. సాతాను నోట్లో పడకుండా, సాతాను చేతుల్లో పడకుండా, సాతాను కబంధాస్తాల్లో పడకుండా, సాతాను విషకౌరంలో పడకుండా దేవుడు అపోస్తల పౌలు గారిని కాపాడుతున్నాడు. ఎందుకు కాపాడుతున్నాడంటే ఈయన ఎన్ని వచ్చినా సహించుకుంటున్నాడు. ఎందుకు సహించుకుంటున్నావు అంటే వాళ్ళు రక్షించబడాలని వాళ్ళని సహించుకుంటున్నాడు. ఈ మంచి మనస్తత్వం ఈయనలో ఉంది కాబట్టి సాతాను నోట్లో పడకుండా దేవుడు, సాతాను చేతిలో పడకుండా దేవుడు కాపాడుతున్నాడు. ఒకటి. రెండోది ఏం చేస్తున్నాడు తెలుసా? దేవుడు అంటే ఈయన బలపరిచాడంట. బలపరచుట అంటే బలహీనత నుంచి విడిపించి బలవంతులుగా మార్చుట అని అర్థం. ఇంకొక అర్థం ఏంటంటే బలపరచడం అంటే ఏది చేయలేని బలహీనతలో ఉన్నావో అవన్నీ చేసే బలవంతులుగా దేవుడు నిన్ను మారుస్తాడు. వాళ్ళు తిట్టినా, కొట్టినా పర్వాలేదు, వాళ్ళు రక్షించబడాలి, నేను సహించుకుంటా, పర్వాలేదు. ఈ మంచి మనస్తత్వం ఎప్పుడైతే నువ్వు ఉంటావో, ఏది చేయలేని బలహీనతలో ఉన్నావో చేసే బలవంతులుగా మారుస్తాడు. అనగా ఇల్లు కట్టలేని బలహీనతలో ఉన్నావా ఇల్లు కట్టే బలవంతులుగా, ఉద్యోగం పొందుకోలేని బలహీనతలో ఉన్నావా ఉద్యోగాన్ని సంపాదించుకునే బలవంతులుగా, రోగం నుంచి విడుదల పొందలేని బలహీనతలో ఉన్నావా రోగం నుంచి విడుదల పొందే బలవంతులుగా, అప్పులు కట్టలేని బలహీనతలో ఉన్నావా అప్పులు కట్టే బలవంతులుగా, ఎదుటి వారికి మేలు చేయలేని బలహీనతలో ఉన్నావా మేలు చేసే బలవంతులుగా, ఏదైతే చేయలేని బలహీనతలో ఉన్నావో చేసే బలవంతులుగా దేవుడు మార్చబోతున్నాడు. పిల్లల కలలేని బలహీనతలో ఉన్నావా పిల్లల కనే బలవంతులుగా, పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వలేని బలహీనతలో ఉన్నావా పిల్లలకు మంచి భవిష్యత్తుని ఇచ్చే బలవంతులుగా, ఏది చేయలేని బలహీనతలో ఉన్నావో అది చేసే బలవంతులుగా దేవుడు నిన్ను మార్చబోతున్నాడు. ఆమేన్. అనేక మంది రక్షించబడటానికి సహించుకో. అనేక మంది మందిరానికి దూరము కాకూడదని సహించుకో. దేవునికి దూరము కాకూడదని సహించుకో. సేవకు దూరము కాకూడదని సహించుకో. ఈ మంచి మనస్తత్వం నీకు ఉన్నప్పుడు నీ బలహీనత నుంచి విడిపించి బలపరుస్తాడు. సాతాను చేతిలో, సాతాను కబంధ హస్తాలలో, సాతాను విషకూరంలో పడకుండా, సాతాను కనుదృష్టిలో పడకుండా దేవుడు నిన్ను కాపాడతాడు. అనేక మంది రక్షించబడాలి, దాని కొరకు నేను సహించుకుంటాను.